హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ కాంతారా చాప్టర్ 1 విజయంతో జోరుమీదున్న రిషబ్ శెట్టి తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై స్పందించారు. ఇది సమష్టి వైఫల్యమని పోలీసులు ప్రభుత్వాన్ని నిందించడం, తేలిక నిజన సమూహాన్ని నియంత్రించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్లో వచ్చిన కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. దసరా కానుకగా వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించడంతో ప్రెజెంట్ మూవీ టీం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ సక్సెస్ మీట్లో పాల్గొన్న రిషబ్ శెట్టి తమిళనాడులోని జరిగిన కరూర్ ఇష్యూపై స్పందించాడు. కరూర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. ప్రజలు హీరోలను ఆరాధిస్తారు. తమకు ఇష్టమైన హీరో సినిమాలు రిలీజైనప్పుడు పాలాభిషేకాలు చేస్తారు. ఈ ఘటనపై స్పందించడానికి మాటలు రావడం లేదు. ఇది ఒకరి వల్ల జరిగిందని నేను అనుకోవట్లేదు. ఇది సమష్టి వైఫల్యం కావచ్చు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఘటనలు జరగవు. ఇలాంటి ర్యాలీలు ఉన్నప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు ప్రభుత్వాన్ని నిందించడం సులభమే. కాని క్రౌడ్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు అని తెలిపాడు. కాగా కరూర్లో టీవీకే చీఫ్ ప్రముఖ నటుడు విజయ్ చేపట్టిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు. మొత్తంగా కరూర్ ఘటనపై రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు చాలా లోతైనవి. కేవలం ఒకరిని నిందించడం కాకుండా సామూహిక బాధ్యతను గుర్తుచేశాయి. ఈ సంఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.